హలో బ్యూటిఫుల్ పీపుల్, వన్ మోర్ వ్లాగ్ అన్నమాట. సో మా మ్యారేజ్ డే వ్లాగ్ అండ్ షాపింగ్ వ్లాగ్. మా మ్యారేజ్ డే ఉన్న 2 days ముందు అన్నమాట షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే ఎన్ని షాపింగ్ మాల్స్ అయితే తిరిగామో మీకు అన్నీ చూపెడతా ఉంటాను. వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో మా మ్యారేజ్ యానివర్సరీ అయితే June 16th అన్నమాట, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే మంచిర్యాలకి అయితే వచ్చేసాము. ఇక్కడ సిఎంఆర్ షాపింగ్కి అయితే స్టార్ట్ చేసాము. షాపింగ్ మాల్లో అయితే శారీస్ అయితే అంత కొత్తగా ఏం రాలేదు. సో పాత మోడలే అనిపించింది, చాలా చూసాను. అలా శారీస్ అయితే చూస్తూనే ఉన్నాను, నాకైతే ఎవ్వి నచ్చలేదు. అలా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాను డ్రెస్సెస్ కోసం. నేను ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు సిఎంఆర్లో పక్కా ఒక డ్రెస్ అయితే తీసుకుంటాను. నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది, డ్రెస్ అయినా క్వాలిటీ అయినా. సో అలా డ్రెస్ అయితే చూస్తున్నాను. ఫైనల్గా ఒక్క డ్రెస్ అయితే తీసుకున్నాను. డ్రెస్ సెలెక్షన్స్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చినాక కౌంటర్లో అయితే బిల్ అయితే అయిపోయింది. ఆ తర్వాత వెంకటేశ్వర షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నా. సో ఇక్కడైనా చూడాలి చీరలు నచ్చుతాయో నచ్చదో చూడండి. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట, కొత్త స్టాక్ అయితే ఎక్కడ లేదు. సో ఆ నుంచి చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నా. సో ఇక్కడైనా మంచి స్టాక్ అయితే ఉంది. కనీసం అలా 2 శారీస్ అయితే సెలెక్ట్ చేసుకొని పక్కకు అయితే పెట్టాను. అక్కడ నుంచి పైన ఫ్లోర్కి వెళ్తున్నా. సిఎంఆర్లో తీసుకున్న టాప్ సెట్ అయితే దానికి చున్నీ మర్చిపోయాను, అక్కడనే తీసుకోవాల్సింది. ఇక్కడైతే తీసుకున్న మిక్స్డ్ కలర్ చున్నీ చాలా బాగుంది. ఆ తర్వాత ఒక జగ్గిన్ అయితే తీసుకున్నా. నా షాపింగ్ అయితే సింపుల్గా అయితే అయిపోయింది. ఇప్పుడు మా ఆయన షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. తను ఒక ఫార్మల్ అయితే తీసుకున్నారు. తనది ఎలా అంటే అక్కడనే తీసుకోవాలి, అక్కడనే అయిపోవాల్సింది. నాదైతే అలా కాదు, నాకు నచ్చే వరకు ఎన్ని షాపులు అంటే అన్ని షాపులు తిరుగుతానే ఉంటాను. నాకు కేటగిరీలు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే బిల్లింగ్ అయితే అయిపోయింది. చెన్నై షాపింగ్ మాల్లో తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఫైనల్గా అయితే షాపింగ్ వ్లాగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా యానివర్సరీ వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. మా సెకండ్ యానివర్సరీ అన్నమాట. టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎప్పటికి వచ్చే టెంపుల్ అన్నమాట, సాయిబాబా టెంపుల్. షిరిడీలో విగ్రహం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక్కడ కూడా సాయిబాబా విగ్రహం. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలా చూస్తే. ఆ రోజు సండే కానీ ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ అయితే చాలా సైలెంట్గా అయితే ఉంది, మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. నేనైతే సింపుల్గా మెహందీ అయితే పెట్టేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు అంత హెవీగా అయితే కూడా రాదు. ఈవినింగ్ అయితే మేము ఇలా సింపుల్గా రెడీ అయ్యాము. సో వంటలు ఏంటో చూసేద్దాం రండి. చికెన్, మటన్ అండ్ బగార్ రైస్ నాన్ వెజ్కి. ఓన్లీ వెజ్ వాళ్ళకైతే సాంబార్ అండ్ వంకాయ ఆలుగడ్డ అన్నమాట. ఇక్కడేమో వీళ్ళు బావ మరదలు అయితే అలా ఆడుకుంటున్నారు. అలా బాగుందని అలా క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ అక్క చెల్లెలు అయితే ఫోటో షూట్ అయితే నడుస్తుంది. ఆ రోజు ఫాదర్స్ డే అన్నమాట. సో అందరు కలిసి కేక్ అయితే కట్ చేస్తున్నారు. మీరు ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు. మేమైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము. ఆ తర్వాత మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫోటో సెక్షన్స్ అయితే నడుస్తుంది. మా ఫ్యామిలీ పిక్. మా పెద్ద బావ వాళ్ళు అయితే మిస్ అయ్యారు, వాళ్ళు ముంబైలో ఉంటారు, రాలేదు. సో ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఆ తర్వాత డాన్స్లు అయితే చేస్తున్నారు అందరు కలిసి. మ్యూజిక్ పెడితే కాపీరైట్ అని పడుతుంది బ్యాక్గ్రౌండ్ సౌండ్కి. సో మ్యూజిక్ అయితే పెట్టలేదు. వీడియో అయితే ఇంతే. Thank you for watching this video. Stay tuned next vlog. Please subscribe my channel, like, share, comment.